రైట్. ఈ రోజు వీడియో ఇంట్లో ఉండే స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తారు విశ్వ గారు ఈరోజు మనకి. అయితే ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎక్సర్సైజ్ బాడీకి నిరంతరం ఉండాలంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలో ఈ రోజు వీడియోలో చూడండి. సో విశ్వ గారు ఈ రోజు ఏం ఎక్సర్సైజ్ చూపించబోతున్నారు మాకు? దిస్ ఈజ్ ప్రతి ఒక్కరు ఫిట్నెస్ ఫ్రీక్ అనేది ఉండదు. సో చాలా మంది తక్కువ మంది టైం ఇస్తారు కదా ఫిట్నెస్కి. సో వాళ్ళు డెఫినెట్గా జిమ్స్కి వెళ్ళి హెవీ వర్కౌట్స్ చేసుకుంటారు. అలాగే యోగా సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ వర్కౌట్స్ ఎవరికంటే ఇంట్లో హోమ్ మేడ్స్కి కావచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈజీగా బ్రేక్ టైంలో సింప్లిఫైడ్గా చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది ఒక పేర్ ఆఫ్ డంబుల్ 1 kg or 1.5. సో అది కూడా లేదంటే డెఫినెట్గా వాటర్ బాటిల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో ఈ వర్కౌట్స్ డెఫినెట్గా ఫంక్షనల్ అనమాట. ఫంక్షనల్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే వర్కౌట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా సింపుల్ థింగ్స్ లిఫ్టింగ్ చేస్తుంటాము, లేదా డ్రైవింగ్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు డెఫినెట్గా ఆర్మ్స్కి స్ట్రెంగ్త్ కావాలి. సో ఎప్పుడైతే ఆర్మ్స్కి స్ట్రెంగ్త్ ఉంటుందో న్యాచురల్గా మనం లోడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాము. సో టైట్నెస్ తొందరగా రాదు. ఓకే. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు షోల్డర్స్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ అనేవి వీక్గా ఉంటాయో అది డెఫినెట్గా సర్వైకల్ నుంచి స్పైన్ పైన పడుతుంది అనమాట. సో ఓకే. సో డెఫినెట్గా మనము స్పైన్ ఇవన్నీ వర్కౌట్స్ డిఫరెంట్ ఎపిసోడ్లు చూపిస్తాము. ఇక్కడ మళ్ళీ ఆర్మ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ సింపుల్ వేలో చూపిస్తాము. ఓకే ఫైన్. సో ముందుగా మనము ఇక్కడ చైర్ పైన వెరీ సింపుల్ వేలో సిట్టింగ్ ఇంట్లో ఉండి కూర్చొని చేసుకోవచ్చు, ఆఫీస్లో కూడా రైట్ ఫైన్. స్పైన్ ని మనం ఎరెక్ట్ పెట్టాము, కొంచెం షోల్డర్ విత్ గ్యాప్ ఉండాలి నీస్ మధ్యలో. సో ఇక్కడ మనము నీస్ పైన ప్లేస్ చేసాము. ఏంటి? పామ్స్. సో ఇట్స్ ఎ ఫిస్ట్ క్లోజ్డ్ ఇట్. సో exhaling, shoulder lift up. This is called front raise and inhale down. Exhale up. సో మళ్ళీ ఇవి చేసుకునే ముందు కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మనం. అప్ అండ్ డౌన్ వార్మప్ చేసుకోవాలి, మళ్ళీ సైడ్ టు సైడ్. సో ఇవి చేసుకొని డెఫినెట్గా చేసుకోవాలి. రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ రైజ్, షోల్డర్ ఫ్రంట్ రైజ్. సో ఇది దీంట్లో మజిల్స్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ మజిల్స్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి మనం సింపుల్ వేరే చెప్తున్నాం. రైట్. గో నౌ ఎక్సేల్. సో చూడండి, ఎక్సేల్ స్లైట్ గా ఎల్బో అనేది ఫ్లెక్స్ ఉంటుంది. ఫ్లెక్స్ అంటే లైట్ గా ఫోల్డెడ్ ఉంటుంది. ఓకే. స్ట్రైట్ రావాలి, డౌన్. మొత్తం స్ట్రైట్ ఉండకూడదు, లైట్ గా ఫోల్డ్ ఉండాలి ఎల్బో. అండ్ డౌన్. ఎక్సేల్ అదర్ సైడ్ అండ్ డౌన్. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనము మూమెంట్ అనేది న్యాచురల్ గా ఉండాలి. చూడండి, 1 2 3 4, 1 2 3 4. టైమింగ్ 1 2 3 4. స్లోగా 1 2. ఎక్సేల్ అండ్ ఇన్హేల్. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ 12 to 15 టైమ్స్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ రెపిటేషన్స్. అలా ఎన్నిసార్లు? యా. సో 12 to 15 రెపిటేషన్ అనేది ఒక రౌండ్ అవుతుంది. ఒక రౌండ్ 3 రౌండ్స్. సో దీన్ని 2 రౌండ్స్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వాళ్ళు మాత్రం 1 రౌండ్ చేయాలి. ఓకే. కొద్దిగా బాడీకి అలవాటు పడే వాళ్ళ రెపిటేషన్ 6 6 6 12 చేసుకోవచ్చు. అలా 3 సెట్స్ చేసుకోవచ్చు. తర్వాత రెపిటేషన్స్ పెంచుకోవాలి, 8 10 అలా. సో ఇప్పుడు మనం చేసింది ఫ్రంట్ రైజ్. ఓకే. సో దీన్నే కొంచెం మనము డిఫరెంట్గా వేరియేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ కవర్ చేస్తుంది మీడియల్ రైజ్ అంటాము. ఓకే ఫైన్. సైడ్ పెట్టాము. అలాగే మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ ద బ్రీతింగ్ ప్యాటర్న్ చేస్తే ఎక్సర్సైజ్ అనేది రైట్ ప్యాటర్న్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే. చూడండి, ఇప్పుడు ఎక్సేల్ కూడా ఇంపార్టెంట్, బ్రీతింగ్ అది ఇంపార్టెంట్. ఎక్సేల్ ఇన్హేల్, ఎక్సేల్ ఇన్హేల్, పుష్ అండ్ డౌన్. చూడండి, అగైన్ షోల్డర్ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ మీడియల్ రేస్. 3. సో బాడీ షుడ్ బి డ్రాప్ అవే స్ట్రైట్. 4. ఎక్సేల్ అప్, స్లైట్ ఫోల్డ్ అట్ ద ఎల్బో, మళ్ళీ సైడ్. 4 more. దట్స్ గుడ్. గో అప్ అండ్ డౌన్. సో ఇక్కడ మనం చేస్తున్నప్పుడు స్లైడ్గా ఎల్బో ఫోల్డ్ అనేది ఇంపార్టెంట్. 3 more. అప్. 2 more. అప్ and 1 more last. That's really good. So we have covered frontal and medial pattern. సో ఎక్సర్సైజ్ ఏంటి? షోల్డర్ బ్లేడ్లో సరౌండింగ్ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి? జాయింట్స్ అనేవి. సో మజిల్స్, సో వీటన్నిటికీ మజిల్స్కి జాయింట్స్కి
సో వీటికి మనకి డెఫినెట్గా వేరే కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయన్నమాట. సో మన మజిల్స్నే కాకుండా జాయింట్స్నే కాకుండా కనెక్టివ్ టిష్యూస్ని కూడా స్ట్రాంగ్ చేస్తున్నాం. సో ఆ టిష్యూస్ అనేవి ఏంటి, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ తీసుకున్నాం, టెంకాయ, అందులో మీకు పీస్ కొబ్బరి అని ఉంటుంది. సో లిగమెంట్స్ టిష్యూస్ అనేవి అలా హోల్డ్ చేసి పెడతాయి అన్నమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. సో అవి బైండ్ చేసి పెడతాయి. సో అవిటిని కూడా మనము స్ట్రెంథెన్ చేయాలి. ఎప్పుడైతే అవి స్ట్రాంగ్ ఉంటాయో డెఫినెట్గా ఇంటర్నల్గా అది ఏం చేస్తుంది, వీటన్నిటి వాటి ప్లేస్లో వాటిని స్ట్రెంథెన్ పెడుతుంది. రైట్. సో ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది, స్ట్రెంత్ ట్రైనింగ్ ఏం చేస్తుంది, మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, జాయింట్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. డెఫినెట్గా ఒక ఏజ్ తర్వాత 35-40s తర్వాత మజిల్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, అలాగే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకోసమే చాలా మందికి షోల్డర్ ఇష్యూస్, సర్వైకల్ ఇష్యూస్, అప్పర్ బాడీ ఐఎమ్ టాకింగ్ అగైన్ మనం మాట్లాడుకుంటే సో ఇలా వస్తుంటాయండి. వాటికి కౌంటర్ చేయాలంటే దెర్ ఈస్ ద ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీరు ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిట్నెస్, యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈవెన్ యోగా, యూ క్యాన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్విమ్మింగ్. సో ఎనీవే యూ కెన్ స్ట్రెంథెన్. ఇట్స్ ఎ మూమెంట్. రైట్. సో చూసారు కదా, ఇంట్లో ఉండి లేదా ఆఫీస్లో ఉండి కూడా ఎంత చక్కగా కూర్చున్న ప్లేస్లోంచి మంచి ఎక్సర్సైజ్ అయితే మనకి విశ్వ గారు చూపించారు. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, పేరు ఇస్తాను, వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.